మన శరీరం మూడు భాగాలు: ఆత్మ, ప్రాణము, శరీరం. శరీరం, ప్రాణం, ఆత్మ. ప్రాణం, శరీరం ఈ రెండిటిది ఒక ధోరణి, ఆత్మది ఒక ధోరణి. దేవుడిల్లి ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? మన ఆత్మలో కూర్చున్నాడు. దీన్ని పౌలు అంటాడు, నా ఆత్మయందు నేను సేవించుచున్న దేవుడే దీనికి సాక్షి అని ఓ పత్రికలో అంటాడు. దేవుడు ఎక్కడున్నాడో పౌలు చెప్తాడు, ఉనికి ఆత్మలో. మరి ఈ ప్రాణము, శరీరం ఉన్నాయి కదా, ఈ ప్రాణ శరీరములలో ఆదాము సంబంధిత రక్తం పనిచేస్తుంది. ఈ ఒక్క మొక్క వింటానా? ఇంట్రెస్ట్ ఉందా? ఎంతమందికి ఉందో క్లియర్గా చెప్తున్నాను. ఈ ప్రాణము శరీరములో ఆదాము సంబంధిత రక్తం పనిచేస్తుంది. శరీరాన్ని జీవింపజేసేది ప్రాణమే. ప్రాణం ఎందులో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. రక్తంలో ప్రాణమే కాదు, ఆదాము నుండి సంక్రమించిన అవిధేయత మొదలైన పాపం కూడా ఉంది. అందువల్ల ఏం జరిగిద్దంటే ఈ రెండేమో ఆదాము సంబంధిత జీవాన్ని, ప్రాణాన్ని పొందినాయి కదా, ఆ రక్తం కలిగి ఉన్నాయి కదా, ఇవి లోకానికి లాగుతూ ఉంటాయి. దేవుడు ప్రవేశించిన ఆత్మ ఏదైతే ఉందో అదేమో పరలోకం వైపు చూపిస్తూ ఉంటుంది. ఈ రెండేమో ఒక సైడ్కి, ఆత్మేమో ఒక సైడ్కి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరి శక్తి గొప్పదా, ఒకరి శక్తి గొప్పదా? పెద్దగా చెప్పాలి. ఇద్దరెవరు? మిస్టర్ ప్రాణం, మిస్టర్ శరీరం. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆత్మ మీద పోరాడుతున్నారు. ఆత్మ అంటది, తన యందు పరమాత్మను కలిగిన ఆత్మ అంటది, మనం అలా బలహీనపడితే ఎట్లా? మనం వాటిని వదిలేయాలి, వాటికి ఆకర్షింపబడకూడదు. మనం పరలోక సంబంధం కదా, మన రాజ్యం పరలోక రాజ్యం కదా అని ఆత్మ అంటే, నోర్మోయ్, సత్యాకు వచ్చే పరలోకం సంగతి తర్వాత, ముందు భూమి మీద ఉన్న పరిస్థితులు, జీవితం అనుభవించొద్దు. ఒకవేళ దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ కలగకపోయినా మంచోడు బుద్ధి మాంసం దగ్గర అన్నట్టు, ఏమండి, మంచోడు బుద్ధి ఎక్కడ? మాంసం దగ్గర అన్నట్టు, సంబంధిత సన్నివేశాల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు మన బుద్ధి బయటపడిద్ది. ఏ బుద్ధి బయటపడిద్ది? ఈ ప్రాణము, శరీరము రెండు కలిసి చేసే పని అక్కడ బయటపడిద్ది. మళ్ళీ దేవాలయంలో అందరూ పరిశుద్ధులే, అసలు ఎవరి నోట హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, బా యేసయ్యా స్తోత్రం, భయమో ఎంత భక్తులు అనిపిస్తుంది. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని సన్నివేశాల్లోకి వెళ్ళినప్పుడు మన బుద్ధి మనకు తేటగా అర్థమైంది. ఎంతమంది ఒప్పుకుంటారు? అబద్ధాలు అడుగునే నిజాలు చెప్పండి. మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం, వెళ్ళబోతున్నాం ఇంటికి, నిజాలు మాట్లాడుకొని వెళ్దాం. చేతులు ఎత్తండి, ఎంతమందికి పర్సనల్ లైఫ్లో అసలు సంగతులు తెలిసేది? బా దేవుడు నాకు యథార్థవంతులైన బిడ్డలు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలో పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడిద్దా? ఇంటికాడికి పోయి కోడలు తప్పు చేసి బండబూతులు తిట్టి. ఎందుకంటే అక్కడ ఎవరు చూడరుగా. మళ్ళీ చర్చిలో రాగానే గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా అని మొదలుపెట్టి. కారణం ఏంటో నేను చెప్తున్నా, సమస్య కారణం ఏంటో కూడా చెప్తున్నా. ప్రాణము, దేహము రెండిట్లో ఆదాము సంబంధిత జీవం పనిచేస్తుంది. ఆదాము సంబంధిత జీవం ఎప్పుడు కూడా అవిధేయత కలిగి ఉంటుంది, కానీ విధేయత చూపదు. ఆ బ్లడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఈ రెండిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం మనకు అర్థం కాదు, కానీ ప్రాణం ఎంతగా లింక్ అయిందంటే ఆత్మతో. ఆత్మ, ప్రాణం, ప్రాణం, ఆత్మ రెండు మిక్స్ అయిపోయినాయి. అందుకే మనం ప్రాణ సంబంధమైన పనులు చేస్తూ కూడా ఆత్మ సంబంధమైన పనులు అనుకుంటాం. ప్రాణ సంబంధమైన క్రియలు చేస్తూ కూడా ఆత్మ సంబంధమైనవి అనుకుని భ్రమపడతాం. దేవుడు విభజించేసి తప్ప మనకు అర్థం కాదు, విడగొడితే తప్ప మనకు అర్థం కాదు, అంత మోసపోతాం. ఈ పాయింట్ మీకు అర్థమైద్దో కాదో, కష్టం వెళ్ళి కొద్దిగా. మొత్తాన్ని విభజించే శక్తి దేవుని వాక్యానికి ఉందట. అది హెబ్రీ పత్రిక 4లో ఉంది. 4:12 మీరు చూస్తే, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను
వాడిగా ఉండి ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టు. ఎందుకు విభజించాల్సి వచ్చింది ప్రాణాత్మల్ని? ఈ ప్రాణం ఆత్మతో పెనవేసుకుంది, ఆత్మను ఒడిసి పట్టేసింది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రాణ సంబంధమైన మనుషుణ్ణి ప్రాణం యొక్క శక్తి నుండి విడగొట్టి ఆత్మ సంబంధమైన మనుషుడిగా తీర్చిదిద్దడానికే దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆ వాక్యం నీలో ఎంతవరకైతే ఎంటర్ అయిందో అంతవరకు ఒకప్పుడు ప్రాణ సంబంధిగా ఉన్న నువ్వు, శరీర సంబంధిగా ఉన్న నువ్వు చిన్నగా ఆత్మ సంబంధిగా మారటం మొదలుపెట్టావు. అదే నీలో కలిగిన మార్పు. ఆ మార్పు నీలో తీసుకురావడానికి దేవుడు ఉపయోగించిన రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే బలమైన దైవ వాక్యం వాడాడు. వాక్యం ఎంటర్ అయింది. వాక్యం ఎంటర్ అయ్యే కొద్దీ ఏవి డివైడ్ అవుతున్నాయి తెలుసా? ప్రాణము. ఎవరు శరీరం అనలేదుగా? అమ్మో, చురుగ్గానే ఉన్నారు మీరు. కూటం పెందలాడయ్యేసరికి మీకు కూడా బ్రెయిన్లు బాగా పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణము ఆత్మ ఆ రెండింటి మధ్యలోకి ఎంటర్ అయ్యి విడగొట్టడం మొదలుపెట్టి. నేను చెప్తున్నా, స్టార్ట్ అయింది కదా, నీకెందుకు అలానే దేవుని మార్గంలో ముందుకు సాగుతూ ఉండు. నేను చెప్పిన సూత్రాలు పాటించు, దేవునితో హత్తుకొని ఉండు, కంప్లీట్గా డివైడ్ చేస్తాడు. దేహ సంబంధి, శరీర సంబంధి, ప్రాణ సంబంధి. మూడవది ఆత్మ సంబంధి. దేహ సంబంధమైన మెట్టు, ప్రాణ సంబంధమైన మెట్టు దాటితే ఆత్మ సంబంధమైన మెట్టు. అది నువ్వు ఎక్కడానికి ఈ రెండు నీ నుంచి విడగొట్టాల్సి వచ్చింది. అది దేవుని వాక్యం చేస్తుంది గనక దీనికి కొంచెం కొన్ని పనులు బలవంతంగా కొన్ని చేయాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం పెయిన్. మరి కత్తి కూర్చున్నప్పుడు హాయిగా ఉంది, ఆహా ఎంత బాగుందో అని ఎవడన్నా అంటారా? ఇంజక్షన్ తెస్తుంటేనే సిరంజి తీసుకొని అందులోకి మందులాగి చొక్క పైకి లాగో అని దాన్ని తీసుకొస్తుంటేనే అలా పైకి వస్తుందా? ఇప్పుడు ఆ సూది ఈ చేతిలో వెళ్ళి అసలు ఇంకా ఇంజక్షన్ చేతిలో పడవకముందే గట్టిగా కళ్ళు మూసి పెద్దోళ్ళు కూడా పిల్లలు అయిపోతారు. అప్పుడు ఆ ఇంజక్షన్ చేసే అంటాడు, హలో నేను చేయలా, ఏంది కేకలేస్తానే, అసలు ఆ సూది పొడవంది అంతలో కేకేసా, దడ పుట్టింది నాకు. బాలేవాడివే పిల్లలనేగా నీకు కాదా ఇంజక్షన్ సూది అంతలో సూది వేసాను, చిన్న సూది వేసావా? ఎన్ని ఫీట్లో ఒక సూదికే. అలాంటిది దేవుని వాక్య ఖడ్గం దూసుకెళ్ళినప్పుడు బాధ కలిగిద్ది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొన్నిటిని బలవంతంగా తెంచుకోవటానికి, కొన్నిటిని వదిలేసుకోవటానికి. మరెంతో ఇష్టపడి ఏర్పరచుకున్న అక్రమ సంబంధం తెంచుకోవాలంటే కష్టం కదా, మామూలు కష్టమా? ఎన్ని మాటలు చెప్పాడు అతను, నువ్వెంత బుక్ అయ్యావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తెంచేయి. మరి తెంచుకోవటం అంటే ఆయన చెబుతాడు ప్రసంగ పీఠిక మీద, మరి ఊరకుందా అయింది. వ్యసనాలు, అక్రమ సంబంధాలు, తప్పుడు జీవన విధానాలతో పాటు కొన్నిసార్లు దేవుణ్ణి మనం కలుసుకోవటానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి మనకు మంచి అనిపించినవి కూడా కొన్ని పక్కన పెట్టాలి. మనకు ఒకటే మంచి, దైవ చిత్తమే మంచి, దేవుడే మంచి. కొంత గాయం కలిగిద్ది, అయినా పర్వాలా, దేవుణ్ణి ఒకటే అడుగు, ఎంత నొప్పైనా భరించే శక్తిని నాకు ఇచ్చి నన్ను విడగొట్టు ప్రభువా. ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా, ఆత్మ సంబంధమైన పురుషుడిగా నన్ను మార్చు తండ్రి. నేను చెబుతున్నా, అలా నువ్వు ఏ స్థాయిలో అయితే పరిపూర్ణతలోకి వస్తావో, అలా ఎంతగా నువ్వు మార్పు చెందుతావో అంతగా ఫలిస్తావు. అస్సలు మామూలుగా కాదు. గోధుమ గింజ భూమిలో పడి ఒంటిగా నుండి నెడలా అది ఒంటిగానే ఉండును, చావుకుంటే అది చచ్చిన ఎడలా బహుగా ఫలించును. ప్రాణ సంబంధిగా, దేహ సంబంధిగా నువ్వు ఎంత చస్తావో ఆత్మ సంబంధిగా అంత బలం పొందుకుంటావు, అంత జీవం పొందుకుంటావు. నీ అహం చావాలి, విర్రవీగే తత్వం చావాలి, దూషణ తత్వం చావాలి, పెడద్రం చావాలి, గర్వం చావాలి, కాముకత్వం చావాలి, దురాశ చావాలి, జీవపు డంబం, ఎచ్చులు చావాలి. నువ్వు ఎంతగా ఈ విషయాల్లో విరిగిపోతావో, ఎంతగా ఈ విషయాల్లో చచ్చిపోతావో అంతగా
ఒక పరిపూర్ణుడైన వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందటం మొదలు పెడతావు. ఓకేనా? సీతకోక చిలుక గొంగళి పురుగు సీతకోక చిలుకగా మారినట్టు దానికి చక్కని రెక్కలు మొలిచి అది ఆకాశంలో ఎగురునట్లుగా రెడీ కావాలంటే దాని ప్రాచీన స్థితి చావాలి. తెలుసుగా మీకు? అంతే. ఈ ప్రక్రియలో కొంచెం బాధ కలిగిద్ది. కొన్ని వదిలేసుకోవాలంటే మనసు రాదు, కులాన్ని వదిలేయాలంటే మనసు రాదు, మతాన్ని వదిలేయాలంటే మనసు రాదు, బంధువుల్ని పక్కన పెట్టాలంటే మనసు రాదు, కొన్ని లింకులు తెంచుకోవాలంటే మనసు రాదు. అయినా సరే తెంచుకోవాల్సిందే, లేకపోతే పరిపూర్ణత రాదు. కొంచెం పెయిన్, నొప్పి, బాధ, గాయం అయినా సరే ఏమంటావు? నీ చిత్తమే నాలో సిద్ధించుగాక.